ओम अभिनयमपनय विष्णु दमय मनशमय विषय मृगतृष्णा भूतदयां विस्तारय तारय संसार सागरतः। భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా మనం అవధూత యొక్క 24 గురువుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు అవధూత ఒక కన్య నుండి నేర్చిన పాఠాన్ని గురించి తెలుసుకుందాం. అవధూత అంటున్నాడు, ఒకసారి ఒక కన్య ఇంటికి అతిథులు వచ్చారు. ఆ రోజు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది కనుక ఆమెయే అతిథి సత్కారాలు చేయవలసి వచ్చింది. ఇంట్లో అంతమందికి వండేందుకు బియ్యం లేవు కనుక ఆమె వడ్లు దంచవలసి వచ్చింది. అలా దంచుతుంటే ఆమె చేతికి వేసుకున్న గాజులు గలగల సవ్వడి చేశాయట. అప్పుడు ఆ అమ్మాయి ధాన్యం దంచుతున్నట్లు అతిథులకి తెలిస్తే తమ పేదరికం బయటపడిపోతుంది, అది తమకు అవమానమని తలిచింది. తన చేతికున్న గాజులను ఒక్కొక్కటిగా తీసేసిందట. ఆమె ఒక్కో చేతికి 2 గాజులు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ దంచటం ప్రారంభించినప్పుడు ఆమెకు అనిపించింది 2 గాజులు కలిసి కూడా బాగానే చప్పుడు చేస్తున్నాయి అని. అప్పుడు ఆ అమ్మాయి చెరుకు గాజు కూడా పగలగొట్టింది. ఇప్పుడు ఒక్కో చేతికి ఒక్కొక్క గాజు మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు ఆమె ధాన్యం దంచిన శబ్దం బయటికి రాలేదు. ఇది గమనించిన అవధూత అంటున్నాడు, ఆ కన్య వృత్తాంతం నుంచి నేను ఈ విషయాన్ని గ్రహించాను. ఏమిటది? వాసే బహూనాం కలహో భవేద్వార్తా ద్వయోరపి ఏక ఏవ చరేత్ తస్మాత్ కుమార్యా ఇవ కంకణః. చాలా మంది ఉన్న చోట కలహం తప్పదు. ఇద్దరున్నా ఏవో వ్యర్థ ప్రసంగాలు చోటు చేసుకుంటాయి. భవేద్వార్తా ద్వయోరపి ఏక ఏవ చరేత్ తస్మాత్. ఆ కన్య యొక్క చేతి గాజు వలె ఒక్కరే నివసించడం మేలు అని. ఈ కాలంలో మనకి దొరకడం ఎంతో కష్టమైనది, ఆధ్యాత్మిక సాధకుడికి ఎంతో అవసరమైనది ఈ ఏకాంతవాసం. సాధారణంగా మనుషులు ఒంటరితనానికి భయపడతారు. ఒంటరితనంలో శూన్యత ఉంటుంది, కానీ ఈ ఏకాంతంలో పూర్ణత్వం ఉంటుంది. సాధకులు ఏకాంతాన్ని కోరుకుంటారు. ఈ ఏకాంతంపై మక్కువ ఏర్పడినప్పుడే ఆధ్యాత్మిక సాధన అన్నది ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక సాధకుల ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి ఈ ఏకాంతవాసం. భగవద్గీతలో మనం చదువుతాం, వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జన సంసది. అంటే ఏకాంత ప్రదేశాలను ఇష్టపడడం, సాధారణ మనుషుల సాంగత్యాన్ని ఇష్టపడకపోవడం. అలాగే మరొక చోట కృష్ణుడు అన్నాడు, యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః. యోగి అయిన వాడు ఏకాంతంలో భగవంతుని ధ్యానిస్తాడు అని. అవడానికి ఈ ఏకాంతం, ఒంటరితనం 2 ఒకేలా కనిపిస్తాయి, కానీ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఒకటి అనుకూల ఫలితాన్ని, మరొకటి ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. మొదటి దానిలో అంటే ఏకాంతవాసంలో ఆనందం ఉంటుంది, ఒంటరితనంలో నిరాశ నిస్పృహ ఉంటాయి. ఏకాంతం ఇష్టంతో కోరి తెచ్చుకున్నది, ఒంటరితనం కష్టంతో వెళ్ళదీస్తున్నది. మనకి కరోనా సమయంలో కరోనా వైరస్ కంటే కూడా అందరినీ ఎక్కువ ఇబ్బంది పెట్టినది ఈ ఒంటరితనం. కొంతమంది ఆ ఒంటరితనానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిన వారు ఉన్నారు. కోటిల్లో మందిలో ఒక్కరే ఈ కరోనా సృష్టించి ఇచ్చిన సమయాన్ని, ఏకాంతాన్ని సవ్యంగా ఉపయోగించుకున్నారు. ఒంటరితనంలో మనిషి పక్కనే ఉన్నా ఎవరితోనూ సాన్నిహిత్యం ఉండదు. ఈ కాలంలో నాగరికత పెరిగే కొద్దీ, నగరాలు పెరిగిన కొద్దీ, సాంకేతికత దూరాలు తగ్గించిన కొద్దీ ఈ ఒంటరితనం అనుభవించే వారి సంఖ్య ఇంకా ఇంకా పెరుగుతోంది. అంటే ఇది దృక్పథంలో తేడానే అని మనం గ్రహించాలి. అయితే ఈ ఏకాంతవాసంలో ఒంటరితనం ఉండదు, భగవంతునితో సాన్నిహిత్యం ఉంటుంది, లేదా భగవంతుని సాహచర్యాన్ని పొందే ప్రయత్నం ఉంటుంది. ఈ ఏకాంతవాసం లేకుండా ఆధ్యాత్మిక జీవితమే లేదు. శ్రీరామకృష్ణులు భగవన్ లాభానికి తెలిపిన 4 ఉపాయాల్లో ఒకటి ఈ ఏకాంతవాసం. ఆయన అంటారు, ప్రాపంచిక కర్తవ్యాల్లో, బాధ్యతల్లో 24 గంటలు మునిగి ఉంటే భగవంతునిపై ధ్యాస ఎలా కలుగుతుంది?
కనుక అప్పుడప్పుడు ఏకాంతవాసంలో భగవంతుని కోసం కన్నీళ్లు పెట్టుకోవాలి. పాల నుండి వెన్న తీయాలంటే పాలలో తోడు వేసి ఏకాంత ప్రదేశంలో ఉంచాలి. పనులన్నీ పక్కన పెట్టి వెన్న తీయాలి. మళ్ళీ అంటారు, మనసు పాల లాంటిది, ప్రపంచం నీటి లాంటిది. పాలను నీటిలో పోస్తే అవి వృధా అయిపోతాయి. అదే పాలలో తోడు వేసి పెరుగు చేసి ఆ పెరుగును చిలికి వెన్న తీశాక ఆ వెన్నను నీటిలో ఉంచిన అది కలిసిపోదు, నీటిలో తేలుతుంది. కనుక మధ్య మధ్యలో నిర్జన ప్రదేశానికి వెళ్ళి భగవంతునికై ప్రార్థించాలి అంటారు. అయితే ఎన్నాళ్ళు ఏకాంతవాసం కావాలి? 1 సంవత్సరం చేయగలిగితే మంచిది. పోనీ 6 నెలలు లేదా 1 నెల, కనీసం 3 రోజులు లేదా మధ్య మధ్యలో 1 రోజైనా పర్వాలేదు, ఏకాంతంలోకి వెళ్ళి భగవన్నామ చింత చెయ్యండి అంటారు శ్రీరామకృష్ణులు. అయితే ఈ ఏకాంతం అంటే బాహ్యంగా ఒక్కరమే ఉండడం మాత్రమే కాదు, మనస్సు నిశ్చలం అవ్వాలి. సరస్సులో ఒక రాయి వేస్తే సరస్సు అంతా నీరంతా అల్లకల్లోలం అవుతుంది. నిశ్చలంగా ఉన్నప్పుడు సరస్సు కింది భాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఏకాంతంలో మనస్సులో దాగి ఉన్నవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. నేను ఏమిటో నాకు తెలుస్తుంది. మనలోని పాజిటివ్ నెగిటివ్ రెండూ తెలుస్తాయి. మనస్సు నిశ్చలమైనప్పుడే భగవంతుని ధ్యానించడం సాధ్యమవుతుంది. కనుక ఏకాంతవాసం మనిషికి తప్పనిసరి. శ్రీరామకృష్ణులు ముత్యపు చిప్ప ఉదాహరణను కూడా ఇస్తారు. స్వాతి నక్షత్రపు వాన చినుకు కోసమని ముత్యపు చిప్ప వేచి ఉంటుంది. ఆ చినుకు పడిన తర్వాత అది సముద్రపు లోతుల్లోకి వెళ్ళిపోతుంది. ముత్యం తయారైన తర్వాత పైకి వస్తుంది. అలాగే గురువు వద్ద ఆధ్యాత్మిక ఉపదేశం పొందిన తర్వాత ఏకాంతంలో సాధన చేయడం ఎంతో ముఖ్యమని. అయితే ఇప్పుడు ఈ ఏకాంతవాసాన్ని పొందేదెలా? ఇష్టపడినవాడు ఎక్కడున్నా ఏకాంతాన్ని సృష్టించుకుంటాడు. ఇష్టం లేనివాడు గుంపులో ఉన్న జైల్లో ఉన్నట్లే ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాడు. శ్రీరామకృష్ణులు వనే మొనే కోనే అన్నారు. వీలైతే ప్రాకృతిక సౌందర్యం, ప్రశాంతత ఉన్న ప్రదేశాలకు, జన సందోహం ఎక్కువగా లేని ప్రదేశాలకు వెళ్ళగలిగితే బాగుంటుంది. లేదా గుళ్ళు, ఆశ్రమాలకు వెళ్ళినా అందరూ ఒకే మనోభావంతో ఉండేవారు ఉంటారు కాబట్టి బాగానే ఉంటుంది. లేకుంటే కోనే, ఇంట్లోనే ఒక ఖాళీ గదిలో లేదా ఒక మూల కాసేపు ప్రశాంతంగా జపధ్యానాలు చేసుకోగలిగితే బాగుంటుంది అని. అది కుదరకపోతే మొనే అంటే మనస్సులో నిర్లిప్తంగా ఉంటూ భగవద్ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి అని. మనం కోరుకుంటే ఏకాంతం తప్పక దొరుకుతుంది. మనం బస్సులో, ట్రైన్లో, విమానంలో లేదా రోడ్డు మీద నడిచే వెళ్తున్నాం అనుకుందాం. ఎదురుగా అందరూ కొత్తవారే. అటువంటి సమయాల్లో కూడా మనం ఏకాంతాన్ని అనుభవించవచ్చు. గుళ్ళల్లో, ఆశ్రమాల్లో గది నిండా భక్తులు ఉన్నా మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే మన లోకం మనదే, ఎవరి లోకం వారిదే. ఎంతో సులభంగా ఏకాంతంలో భగవత్ చింతన చేయొచ్చు. లేదా బంధువులు, పరిచయస్తుల ముందే ఉన్నామనుకుందాం. మనసులో నిర్లిప్తత ఉంటే, భగవంతుడే నా స్వంతమైన వాడు అన్న భావన ఉంటే, భక్తి కోసం వ్యాకులత ఉంటే, అందరి ముందు ఉన్నా కూడా మనసులో ఆ ఏకాంత సుఖాన్ని అనుభవించవచ్చు. ఆ ఏకాంతాన్ని ఆస్వాదించగలిగిన వారికి దాని ఆనందం తెలుస్తుంది. అయితే ఈ ఏకాంతవాసం ప్రతి ఒక్కరికి, చివరికి చిన్న పిల్లలకు కూడా ఎంతో అవసరం. ఎందుకంటే ఏకాంత వాసంలోనే సృజనాత్మకత పెరుగుతుంది. ఏదో గుడ్డొచ్చి చీలపడ్డట్లు ప్రవర్తించకుండా మనస్సును విశ్లేషించుకునే శక్తి వస్తుంది. ఆధ్యాత్మిక సాధకులకు ఇది ఇంకా ఎంతో అవసరం. వారు సహజంగానే ఏకాంతాన్ని కోరుకుంటారు. అయితే ఒకవేళ సాధకులకు ఈ ఏకాంతవాసంపై మక్కువ ఇంకా కలగలేదనుకుందాం, దాన్ని సద్వినియోగం చేసుకునే మనో నిశ్చలత కలగలేదనుకుందాం. అలా అని ఒంటరితనానికి భయపడి ప్రాపంచిక సాంగత్యం చేయని అవసరం లేదు. సత్సంగం చేయాలి అంటారు పెద్దలు. సంగ సర్వాత్మన త్యాజ్య సచే త్యక్తుం న శక్యతే సద్భిస్స కర్తవ్యో సంగో సంగస్య భేషజం అంటుంది ఒక శ్లోకం. ఆధ్యాత్మిక జీవితంలో సహవాసం అంటే ఎప్పుడు ఇతరుల సాహచర్యంలో ఉండడం అంత మంచిది కాదు. దాన్ని పూర్తిగా వదిలిపెట్టలేకపోతే మహాత్ముల సాహచర్యం చేయాలి. ఎందుకంటే సత్సంగం చెడు సంఘానికి విరుగుడుగా పనిచేస్తుంది.
ఆ తర్వాత క్రమంగా ఏకాంతవాసంపై మక్కువ ఏర్పడుతుంది. ఈ ఏకాంతవాసంలో భగవంతుని ధ్యానించాలనే, భగవన్నామ కీర్తనలు చేయాలనే కోరిక పెరిగిన కొద్దీ ఆధ్యాత్మిక జీవితం మనకి సుగమం అవుతుంది. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఏకాంతపు అంచుల్లోనైనా విహరించకుండా ఆధ్యాత్మిక పథంలో ముందుకు సాగలేము. ఏకాంతపు లోతుల్లోకి మునగకుండా ఆధ్యాత్మిక అనుభూతులను పొందడం అసాధ్యం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.